హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనము అల్వాల్లోని ఒక ఇండిపెండెంట్ న్యూ హౌస్ అయితే చూద్దామండి. ఈ హౌస్ వచ్చేసి అయితే రెంటల్ ఇన్కమ్ హౌస్ అండి. ఈ హౌస్ వచ్చేసి 127 స్క్వేర్ యార్డ్స్ లో G+2 అండి. దీని డైమెన్షన్ వచ్చేసి 30/38. టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి అయితే 3300 SFT. ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి. చూడండి, పార్కింగ్ అయితే విత్ ఫాల్ సీలింగ్ లైటింగ్ తో అయితే చాలా బాగుందండి. మనకి ఇందులో అయితే 2 కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చండి. పార్కింగ్ లో కూడా ఫ్లోరింగ్ గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఉందండి. అలాగే గ్రౌండ్ లో మనకి 1 BHK అయితే ఉందండి. మనకు మెయిన్ డోర్ వచ్చేసి అయితే నార్త్ డోర్ అండి. అలాగే హాల్, కిచెన్, పూజ రూమ్ అయితే సపరేట్ గా ఉంది. అలాగే 1 బెడ్రూమ్ విత్ అటాచ్ వాష్రూమ్ కూడా ఉంది. అన్ని మెయిన్ డోర్స్ కూడా టీక్ డోర్ తో చాలా మంచి ఫినిషింగ్ తో అయితే ఉన్నాయండి. ఇందులో ప్రతి ఒక్క విండో కూడా గ్రానైట్ ఫినిషింగ్ తో అయితే ఉందండి. అన్ని విండోస్ కూడా UPVC విండోస్ అయితే వాడారు. అలాగే కిచెన్ లో కానీ వాష్రూమ్ లో కానీ టైల్స్ అయితే మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే వాడారండి. ఈ హౌస్ వచ్చేసి అయితే మనకి రెడీ టు మూవ్ హౌస్ అండి. మనకు ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి అయితే 170 CR నెగోషియబుల్ అండి. గ్రౌండ్ లో అయితే 1 BHK ఉంది కదా, ఫస్ట్ అండ్ సెకండ్ లో అయితే 2 BHK ఉందండి. ఇందులో బోర్ అండ్ సంప్ అలాగే మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది. ఈ కాలనీలో అన్ని రోడ్స్ కూడా 30 ఫీట్ రోడ్స్ అండి. మనకి ఇది వచ్చేసి సెమీ గేటెడ్ కమ్యూనిటీ. మనకు ఈ ఏరియా అయితే చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. నాకు ఈ హౌస్ నుంచి వచ్చేసి అయితే కుంపల్లి హైవే 1.5 కిలోమీటర్స్, అలాగే అల్వాల్ IG స్టాచ్యూ అయితే 2.5 కిలోమీటర్స్, మనకి సుచిత్ర ఎక్స్ రోడ్ అయితే ఓన్లీ 4 కిలోమీటర్స్, రాజీవ్ రహదారి కరీంనగర్ హైవే అయితే 2.5 కిలోమీటర్స్ లో ఉంటుంది. మనకి కుంపల్లి హైవేకి కానీ అలాగే కరీంనగర్ హైవేకి కానీ ఈ హౌస్ అయితే మధ్యలో ఉంటుందండి. అలాగే మనకు రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుందండి. ఇంకా మంచి ప్రైమ్ లొకేషన్లో కూడా ఉంది కాబట్టి మీరు లేట్ చేయకుండా వెంటనే స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి కాల్ చేసి ఈ హౌస్ని అయితే విజిట్ చేయండి. ఇంకా మరిన్ని డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో చూడండి. అలాగే ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చూసినట్టయితే మనకి మెయిన్ డోర్ అయితే ఈస్ట్ డోర్ ఇచ్చారండి. హాల్ అయితే చాలా స్పేషియస్గా ఎల్ షేప్ హాల్ అయితే ఉందండి. మనకి డైనింగ్ అయితే సపరేట్గా ఇచ్చారు. మనకి కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ ఉందండి. పూజ రూమ్ కూడా సపరేట్గా ఉంది. 2 బెడ్రూమ్స్ కూడా మంచి స్పేషియస్తో అయితే ఉన్నాయండి. మనకి మాస్టర్ బెడ్రూమ్లో అయితే అటాచ్ వాష్రూమ్ ఉంది. ఒకటైతే కామన్ వాష్రూమ్ అయితే ఉందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి అవుట్ సైడ్ అయితే ఒక బాల్కనీ ఉంది. మనకు అక్కడ నుంచి చూసినట్టయితే అవుట్ సైడ్ వ్యూ అయితే చాలా బాగుంది. సేమ్ సెకండ్ ఫ్లోర్ కూడా ఇలానైతే ఉందండి. చూసారు కదండి ఈ హౌస్ అయితే. ఇలా ఇంకా మరిన్ని కొత్త ప్రాపర్టీ వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ ప్రాపర్టీ వీడియో అయితే షేర్ చేయండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.